చెప్పు నీలవేణి. అన్నయ్య ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నానమ్మా. ఎందుకు? అన్నయ్య నేను మిమ్మల్ని ఒక సహాయం అడుగుతాను, కాదనకుండా చెయ్యాలి. ఇప్పటి వరకు నన్నెప్పుడు ఏ సాయం అడగలేదు, మొదటిసారి అడుగుతున్నావు. నేనెలా కాదంటాను చెప్పు. కానీ మీరు చేస్తారో లేదోనని నాకు అనుమానంగా ఉంది. అంటే నన్ను నమ్మవా? నువ్వు గనక నాకు ఇప్పుడు ఎదురుగా ఉండుంటే ఒట్టేసి చెప్పేవాణ్ణి. అయితే ఇప్పుడు ఒట్టేయండి. ఒట్టమ్మా, చాలా. నీకు అనుమానంగా ఉంటే వీడియో కాల్ చెయ్యి. వీడియో కాల్ వద్దులే అన్నయ్య. మందుమూర్తి అంటే ఎవరు? ఏంటి, మందుమూర్తినా? వాడు నీకెలా తెలుసు? నాకు తెలీదులే, కానీ ముందు అతనెవరో చెప్పండి. మందుమూర్తి మందమ్మే వ్యక్తి. అసలు వాడి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? అది వదిలేయండి అన్నయ్య. ఆ మూర్తి గురించి మీకు ఇంకేం తెలుసో మొత్తం చెప్పండి. వాడు ఫారిన్ సరుకు అమ్మేవాడు. ఎప్పుడు ఎన్ని బాటిల్స్ అడిగినా ఇస్తాడు. మన తారక్ కూడా వాడి దగ్గరే తీసుకుంటాడు. అయినా ఇది తెలుసుకుని నువ్వేం చేస్తావమ్మా? నేను ఆ మూర్తిని ఒకసారి కలవాలి. ఏంటి, కలవాలా? అవునన్నయ్య, కలవాలి. అది కూడా ఈ రోజే, ఇప్పుడే కలవాలి. వాణ్ణి కలిసి నువ్వేం చేస్తావమ్మా? ఒక ముఖ్యమైన పని ఉందన్నయ్య, మీరు తన దగ్గరికి తీసుకువెళ్ళండి, చెప్తాను. చెప్తే వినవు. ఒట్టేశారు, గుర్తుంది కదా? ఉందమ్మా, గుర్తుంది. సర్లే, తీసుకెళ్తాను. కానీ ఎందుకో కాస్త చెప్పమ్మా. ఒక మంచి పని కోసమే అన్నయ్య. సూపర్ అమ్మా. ఇంత మంచి కార్యాన్ని ఎందుకు దాస్తున్నావు? సరే, చేసేద్దాం. వెళ్తున్నాం, చేస్తున్నాం, సాధిస్తున్నాం, అంతే. అంకుల్, అదిగో అక్కడ నిలబడ్డాడే, అతనే మందుమూర్తి. ఏంటి మనిషి ఇంకా రాలేదు?